హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకో విషయం ఏంటంటే, ఇదిగోండి నేనైతే కారం నాకు 5 కేజీలు ఆర్డర్ అయితే వచ్చింది. చూసారా, కారం నేను ఇంట్లోనే తయారు చేశానండి, ఆడించుకొచ్చాను అనమాట. కారం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు మేము మా ఇంట్లో నేను వాడేది ఇదే కారం వాడతాను. కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి మాకు 1 కేజీ ముందుగా శాంపుల్గా 1 కేజీ ఆర్డర్ చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్ చేస్తారనమాట. మనకి చాలా అంటే చాలా బాగుంది. కలర్ఫుల్గా చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో కారం. నాకైతే ఇప్పుడు 5 కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందండి నెల్లూరు నుంచి. వాణి గారు అయితే నాకు 5 కేజీలు ఆర్డర్ అయితే ఇచ్చారు. అందుకని చెప్పి నేను ఇక 5 కేజీలు ప్యాకింగ్ చేద్దాం కదా అని చెప్పి నేను ఇక్కడ అయితే కూర్చున్నానండి. కారం అయితే మామూలుగా లేదు, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా మన కూరలు టేస్ట్ రావాలంటే సేమ్ ఇదే కారం వాడితేనే టేస్ట్ అనేది మనకు వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఎరగదీస్తుంది అనమాట. మనం ఇప్పుడు ప్యాక్ చేసేసుకొని వాళ్ళకి కొరియర్ అయితే పంపించేయాలి అని చెప్పి నేనైతే ఆర్డర్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళైతే మాకు స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చేస్తానండి, దానికైతే వాట్సాప్ అయితే చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే కారం చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వాడే కారం కూడా ఇదే కారం. చాలా మంది నాకు కామెంట్లు కూడా చేస్తున్నారు కదా అక్క, అసలు కారం ఘాటుగా అసలు నేనైతే అసలు కూర్చోలేకపోతున్నానండి. అసలు మొహం కూడా మండిపోతుంది. మళ్ళీ మాస్క్ కూడా పెట్టుకున్నాను, అయినా కూడా మొహం మండిపోతుంది. అంత ఘాటుగా, అంత కలర్ఫుల్గా, అంత టేస్టీగా కూడా ఉండిద్దండి ఈ కారం. చాలా అంటే చాలా బాగుండిద్ది. నేను మాటలో చెప్తాను కదా, ఒక్కసారి మీరు ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ 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 ఆర్డర్ చేస్తారనమాట. అందుకని, ఎందుకంటే వీళ్ళు నెల్లూరు నుంచి అని చెప్పాను కదండి, వాణి గారని. ఆమె ముందుగా 1 కేజీ అయితే నా దగ్గర ఆర్డర్ తీసుకుందండి. కారం చాలా బాగుంది అక్క అని చెప్పి మళ్ళీ 5 కేజీలు ఆర్డర్ అయితే ఇచ్చారు. కానీ ఇదిగోండి, అందుకని చెప్పి నేను వాళ్ళకైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేయాల్సి వస్తుంది. 5 కేజీలు అయితే చక్కగా మనం ఇంట్లోనే ప్యాకింగ్ చేసుకొని కాటాయి తీసుకొచ్చుకొని అన్నీ చేసుకొని ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే, అసలు కూరలు కలర్ఫుల్గా రావాలన్నా, కూరలు టేస్ట్గా రావాలన్నా, అసలు మనం తినే కొద్ది తినాలనిపించాలన్నా సేమ్ ఇదే కారం వాడాలండి. నేనైతే దీంట్లో ఈ కారంలో చాలా సీక్రెట్ పదార్థాలు అయితే కలిపాను. దానివల్లే మనకి ఎంత టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇదిగోండి, కావాలంటే చూసుకోండి, చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉందో కారం. చూసారా, చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే మాటలో చెప్పడం కాదు, ఒక్కసారి ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారనమాట. ఎందుకంటే నేను అన్నిసార్లు చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుందని, పర్ఫెక్ట్గా ఉంది. నేనైతే ఇదే కారం అయితే వాడతాను. సేమ్ దీంట్లో ఏమేమి పదార్థాలు కలుపుతున్నానో కూడా నేనైతే బయటకైతే రివ్యూ చేయనండి, ఎందుకంటే నేను అది సీక్రెట్గా ఉంచాలి కాబట్టి. ఎందుకంటే మేము కారం తయారు చేసుకొని ఇలా ఆన్లైన్ ప్రకారం మేము మీకు డెలివరీ ఇస్తాం కాబట్టి అది మాత్రం నేను సీక్రెట్గా అయితే ఉంచాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీరు కావాలంటే ఖచ్చితంగా ఎవరైనా సరే మీకు కారం ఒక్కసారి చూడాలని, టేస్ట్ చూడాలనుకుంటే 1 కేజీ అయితే ఆర్డర్ చేసుకోండి. ఆ కేజీ ఆర్డర్ చేసుకున్నారంటే మీరు కంపల్సరీ మీరు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారండి. మీ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేస్తారనమాట. అంత బాగుండిద్ది, అంత పర్ఫెక్ట్గా ఉండిద్ది. మీ ఇంట్లో మీరు చక్కగా వంట చేసుకోవాలన్నా, మీ అసలు కూరలో కొంచెం టేస్ట్గా రానాలకు కూడా ఈ కారం వేస్తే అంత టేస్ట్గా వచ్చిద్దండి. మీరు వండే తీరు ఒక వంతు అయితే, కారం ఒక వంతు అనమాట. కూరలకైతే కారం మనం పర్ఫెక్ట్గా వాడితేనే కూరలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. నేను ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఈ కారం ఎవరైనా సరే నేను ఒకేసారి 5 కేజీలు ఆర్డర్ చేయండి, 2-3 కేజీలు ఆర్డర్ చేయండి అని అయితే చెప్పను. కేజీ ఆర్డర్ చేసుకోండి, మీకు నచ్చింది, మీకు నచ్చి మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్ చేస్తారండి. నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే నేను డైలీ ఈ కారం యూజ్ చేస్తానండి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఇది ఇంట్లో చక్కగా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. కారం కూడా చూసారా అసలు ఎంత నెంబర్ 1గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో నేను సీక్రెట్ పదార్థాలు అయితే కలిపానని చెప్తున్నాను కదా. ఒక్కసారి అయితే మీరు ఆర్డర్ చేయండి. అక్క బాగుందని చెప్పి మీరే ఎమ్మటే మళ్ళీ నాకు అయితే ఆర్డర్ అయితే చేస్తారండి. ఇది మాత్రం నేను పక్కాగా నెంబర్ 1గా చెప్తానండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది కారం. ఇంకోటి ఏంటంటే, మీకు నాన్ వెజ్ పికిల్స్ కావాల్సిన వాళ్ళు కూడా నాకైతే ఆర్డర్ చేయండి. నేను అన్ని రకాల పికిల్స్ అయితే చేస్తానండి. ప్రతిదీను అన్ని రకాల పికిల్స్ కూడా చేస్తాను. చికెన్, మటన్, రొయ్యి, ఫిష్ అన్నీ చేస్తానండి. ఏది చేయను అన్నది అయితే లేదు. ఏదైనా సరే మీరు నాకైతే ఆర్డర్ చేసుకోండి. మీకు ఆర్డర్కి కావాల్సిన ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే నేనైతే ఇచ్చేస్తున్నానండి. అసలు ఈ కారం అండి ఉండిద్దండి, అసలు ఘాటు ఉందండి. నాకైతే అసలు నషాలంగా ఎక్కుతుంది. ఫ్యాన్ కూడా ఇలా చూడండి, అసలు ఫ్యాన్ కూడా ఇలా
ఇంకా ఫ్యాన్ అయితే ఇంకా నేను ఇలా కూర్చొని కూడా అసలు మాట్లాడలేను అనమాట. అసలు స్మెల్ అయితే ఎర్రగా తీసేస్తుందండి, కమ్మగా వస్తుంది కారం స్మెల్ అయితే. అదే రకంగా మనం ఈ కారం కూరలో వాడామంటే సేమ్ కూర కూడా అంత కమ్మగానే ఉండిద్దండి. మీకు ఎవరికైనా సరిగ్గా కూరలో వండుతూ రాని వాళ్ళైనా సరే ఈ కారం వేసి కూర వండి చూడండి, అసలు ఎంత బాగుండిద్దో. మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎంత గొప్పగా అన్ని చెప్తా ఉంటారో అలా అభినందనలు చేస్తుంటే అంత బాగుండిద్దండి. కారం అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. అసలు కలర్ఫుల్గా ఉంది. ఇంకో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి అయితే మాకైతే వాట్సాప్ చేసేసేయండి. మీకు ముందుగానే అందుకని చెప్తాను, ముందుగా ఎవరైనా సరే కేజీ తీసుకోండి. కేజీ తీసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత ఆర్డర్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు నచ్చిందని కన్ఫామ్గా నేనైతే చెప్తాను. ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. కారం అయితే మాటలు అయితే చెప్పలేకపోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఆర్డర్ చేస్తారే, ముందుగా ఒక కేజీ ఆర్డర్ చేసిన వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు వాడి మీరే ఆర్డర్ చేస్తారండి. చూసారా సూపర్ అంటే సూపర్గా ఉంది కారం. ఇదనమాట. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వాట్సాప్కి అయితే నాకు మెసేజ్ పెట్టేసేయండి. మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, ఫోన్ చేసినా పర్వాలేదు, ఎలా అయినా పర్లేదు, మీరు ఏ ఊరైనా పర్లేదు, ఏ ఊరైనా సరే మేమైతే డోర్ డెలివరీ అయితే చేసేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, కారం కావాలనుకున్న వాళ్ళు అయితే చక్కగా వాట్సాప్ అయితే చేసేసేయండి. పికిల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్ చేసేసేయండి. మీకు ఏ పికిల్ కావాలన్నా సరే వాట్సాప్ చేసేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కొత్త పికిల్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.